హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో వరలక్ష్మి వ్రతం చేసే రోజు వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. ఆ రోజు ఏంటంటే మార్నింగే 2 o'clockకే లేచి ఫ్రెష్ అయిపోయి ఇంకా కుకింగ్ అనేది స్టార్ట్ చేశాను. ఫస్ట్ కుకింగ్ ఒక పక్క చేస్తూ ఇంకా ఏవైనా సామాన్లన్నీ ఎక్కడొక్కడ పెట్టి ఇంకా పూజకి అనేది సెట్ చేసుకున్నాను అనమాట. నేను చాలా సింపుల్గా చేసుకుంటాను, చాలా తక్కువ ప్రసాదాలు, ఒక 5 items కుక్ చేసేసి కొంచెం సింపుల్గా చేసుకుంటాను అనమాట. పెద్ద హడావిడి ఏమీ ఉండదు, ఎందుకంటే పిల్లలు స్కూల్కి వెళ్తారు, మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్తారు, ఇంకా నాకు కూడా వాళ్ళని చూసుకోవాలి. వాళ్ళకి అన్ని క్యారేజ్లు అన్నీ బాక్సులు సెట్ చేసి వాళ్ళని పంపించాక ఇంకా నేను పూజ చేసుకోవాలి. కాబట్టి ఇంకా మా పిల్లలు కూడా ఎర్లీ మార్నింగే వెళ్తారు స్కూల్కి. 7 o'clockకే స్టార్ట్ అవుతారనమాట. 6:50 ఇలా స్టార్ట్ అవుతారు. ఇంకా అందుకనేసి నేను కొంచెం తక్కువ ప్రసాదాలు చేసుకొని పూజ అనేది చేసుకుంటాను అనమాట. ఎవ్రీ ఇయర్ కంటే ఈ సంవత్సరం అయితే కొంచెం తక్కువగానే చేసుకున్నాను, సింపుల్గా చేసుకున్నాను అనమాట. ఇంకా కుకింగ్ అవుతుంది అనమాట. ఒక పక్క శనగలు పెట్టాను, ఒక పక్క రైస్ పెట్టాను. ఈలోపే ఇంకా కడుక్కుంటున్నాను అనమాట. చింతపండు పిసకడం, పప్పులన్నీ కడుక్కోవడం, సోయికి రైస్ అవన్నీ కడుక్కోవడం చేస్తున్నాను. ఇంకా పీట నేనైతే మాత్రం ఎప్పుడు కూడా చెక్క పీట యూజ్ చేస్తానండి, ఎందుకంటే నాకు ఫస్ట్ నుంచి అదే అలవాటు. అది పనసకర్ర, మామిడికర్ర, పనసకర్రది ఒక పీట ఉంటుంది, మామిడికర్రది ఒక పీట ఉంటుంది. ముక్కోటి దేవతలు కూడా అదే చెక్కలో ఉంటారని అంటారు కదా, అందుకనేసి నేను ఎప్పుడు ఆ చెక్కలే వాడతాను. ఇంకా సిల్వర్ కోటింగ్ ఇవేం తీసుకోను అనమాట, ఎందుకంటే మేము ఉండేది క్వార్టర్స్లో, ఇంకా మాకు పెట్టడానికి కూడా స్పేస్ అనేది తక్కువ ఉంటుంది. అందుకని ఎప్పుడు కూడా ఉన్న దాంట్లోనే కొంచెం సర్దుకుపోతాను. ఇంకా అదిగోండి ప్రసాదాలు అయితే ఒకటి స్టార్ట్ చేశాను, రెడీ అయిపోయాయి. పులిహోర అనేది తాలింపు పెడుతున్నాను. ఇంకా 5 items చేసుకున్నాను, ఎక్కువ ఏం చేసుకోలేదు. ఇంకా ప్రసాదాలు కుక్ చేసేసాక ఇంకా పిల్లలకి అనేది లంచ్, బ్రేక్ఫాస్ట్ వాళ్ళకి కూడా కుక్ చేసి ఇంకా టేబుల్ పైన పెట్టేశాను. తర్వాత ఇంకా పూజకి అవసరం అన్నీ కూడా సిద్ధం చేసుకుంటున్నాను అనమాట. ఇంకా ముందు రోజు అన్నీ క్లీన్ చేసుకున్నాను సామాన్లన్నీ. మరుసటి రోజు మళ్ళీ ఒకసారి వాష్ చేసేసి అన్నిటికీ బొట్లు పెట్టుకుంటున్నాను అనమాట, కుంకుమ బొట్లు. ఇంకా వీడియో అనేది కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను అనమాట, ఎందుకంటే కొంచెం లెంతీగా ఉంది, అందుకనేసి ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసి వీడియో అప్లోడ్ చేస్తున్నాను. వరలక్ష్మి వ్రతం వచ్చిందంటే ఇంకా శ్రావణ మాసం వచ్చిన నుంచి స్టార్ట్ హడావిడి, వరలక్ష్మి వ్రతం కోసం ప్రిఫరెన్స్. ఇంకా ఈ సంవత్సరం అయితే చాలా అంటే చాలా సింపుల్గా చేసుకున్నానండి, ఏ హడావిడి ఏం లేదు. సింపుల్గా చేసుకొని మా ఫ్రెండ్స్కి పిలిచేసి తాంబూలం అనేది ఇచ్చుకున్నాను అనమాట. ఈ పూజ చేసేటప్పుడు ఎంత పని ఉంటుందో, ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ఆ పీఠం నిర్మూల్యం చేసినప్పుడు కూడా అంతా కొంచెం పని ఉంటుంది. పూజ చేసే టైంలో వీడియో అయితే తీయలేదండి, ఇంకా తాంబూలం ఇచ్చేటప్పుడు కూడా వీడియో తీయలేదు, ఎందుకంటే ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా ఇష్టపడరు కదా కనిపించడానికి, అందుకని వాళ్ళకి వీడియో తీయలేదు. పర్సనల్గా ఉంచుకున్నాను ఫొటోస్, అంతే, వీడియో ఏం పెట్టలేదు యూట్యూబ్లో. నేను పూజ చేసేటప్పుడు కూడా మనసు అనేది ఇంకా పూజ మీద ఉండదన్నమాట, ధ్యాస అంతా. ఇంకా వీడియో ఏమవుతుందో అటు ఇటు చూడడం ఎందుకనేసి ఇంకా అన్నీ సెట్ చేసుకుని పూజ దగ్గర కూర్చుడిపోయిన వీడియో కూడా తీసుకోలేదు. ఇంకా ఆ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉపవాసం ఉండి చేసేసరికి మరుసటి రోజు అంతా, ఈరోజు అంతా ఇంకా ఓపిక అంతా నశించిపోయింది అనమాట. ఏ పని కూడా చేయడానికి కూడా అస్సలు ఓపిక లేదు. నైటీలో ఉన్నాను అనేసి ఏమీ ఎవరు కామెంట్స్ చేయొద్దండి, ఇగ్నోర్ చేసేయండి. ఎందుకంటే పూజ టైంలో శారీ అనేది కట్టుకొని ఇంకా పూజ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే శారీ కట్టుకొని నేను క్యారీ చేయలేను అనమాట, పని అంతా కూడా మేనేజ్ చేయలేను. అందుకని నైటీలో పని అంతా చేసుకొని తర్వాత పూజ టైంలో శారీ కట్టుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. మ్యాక్సిమం పూజల టైంలో అయితే శారీ అనేది కట్టుకుంటానండి, ఎక్కువ శారీకే ప్రిఫరెన్స్ ఇస్తాను. ఇక్కడ చెన్నై వచ్చాక ఏంటంటే కొంచెం ఇక్కడ హీట్ వల్ల ఇంకా నేను వింటర్లో కూడా ఏం చలి ఏమి ఉండదు. వింటర్లో ఇంకా రైనీ సీజన్లో అప్పుడప్పుడు ఎక్కువ శారీస్ కడతాను. పూజలు చేసేటప్పుడు పక్కా శారీస్లో ఉంటానండి, ఎప్పుడు నైటీలు డ్రెస్సులు తక్కువ అనమాట. ఖాళీ టైంలో అయితే మాత్రం నైటీస్, నైట్ డ్రెస్సెస్ వేసుకుంటాను. పూజలకి అయితే మాత్రం పక్కా శారీ కట్టుకొని చేసుకుంటాను. ఎవరింటికి తాంబూలంకి వెళ్ళినా కూడా శారీ కట్టుకొని వెళ్తానన్నమాట.
మ్యాక్సిమం మన తెలుగు వాళ్ళందరూ కూడా ఎక్కువ, మన సౌత్ వాళ్ళందరూ కూడా ఎక్కువ శారీకి ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. శారీస్ కట్టుకుంటాం మ్యాక్సిమం. మన సౌత్ లేడీస్ అందరూ కూడా శారీస్ కట్టుకుంటాం పూజలు చేసేటప్పుడు. అందరం కూడా నీట్గా రెడీ అవుతాం. ఏ ఫెస్టివల్ అయినా సరే బాగా జరుపుకుంటాం అన్నమాట. నేనైతే పీఠం పెట్టేటప్పుడు పసుపు పిండితో బొట్లు అయితే పెడతానండి. అలాగే పద్మ ముగ్గు కూడా కంపల్సరీగా వేస్తానన్నమాట. 2 పీటల మీద వేస్తాను. క్లాత్ అయితే వేయనమాట. ఇప్పుడు కూడా నాకు క్లాత్ ఎందుకో ఇంతవరకు అలవాటు లేదు. కొన్ని పూజలకు వేస్తాను, ఈ పూజకి అయితే క్లాత్ వేయను. పీట మీద బియ్యం వేసేసి ఫోటోను కలసం పెడతాను అనమాట. నాకు ఫస్ట్ నుంచి ఎలా అయితే అలవాటో అలానే చేస్తానన్నమాట. కొత్తగా ఎవరి దగ్గర చూసి నేర్చుకోను. ఎందుకంటే నేర్చుకున్న కూడా అదొక సెంటిమెంట్గా ఉంటుంది అనమాట. ఇది కరెక్టా రాంగ్ అనేది మనకే కరెక్ట్గా తెలియదు కదా. అందుకనేసి నేను నాకు ఫస్ట్ నుంచి ఎలా చేస్తానో అలానే సింపుల్గా చేసుకుంటాను. పూజకి అనేది అమిట్ చేశాను. ఇంక పూజ కూడా అయిపోయిందండి. పూజ అయిపోయిన తర్వాత వీడియో ఇది. ఇంకా పూజ ఎంత వేగంగా చేసుకుందామన్నా కూడా 9:30 అయిపోద్ది అనమాట. ఇంకా 9:15 9:30 అయిపోయిందండి పూజ అయ్యేసరికి. ఇంకా పూజ అంతా అయితే చాలా బాగా అయింది. చాలా బాగా నేను తాంబూలాలు అందరి దగ్గర చక్కగా తీసుకున్నాను. మా ఫ్రెండ్స్కి కూడా నేను బాగా తాంబూలాలు ఇచ్చి ఇంకా ఆ రోజు అంతా ఎంజాయ్ చేసాము లేడీస్ అందరం.